ప్రార్థిస్తున్నాం. శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అలవల్ల కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక భక్తులు స్వామివారికి 50 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అలవల్ల కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గుమ్మడి కిరణ్ కుమార్ గారు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అలవల్ల కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. యోగి కామేశ్వరరావు గారు స్వామివారికి 120 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని అది వందలపాటి వెంకటేశ్వరరావు గారు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అలవల్ల కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భక్త మహాశైల విజ్ఞప్తి అలాగే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బందర మండలం రుద్రవరం గ్రామ పంచాయతీలో కృష్ణారావుపేటలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికీ కొలిచే దైవం. కొలిచిన వారికి కొంగు బంగారం. మరి ఎంతోమంది భక్తులు ఎంతో నమ్మకంతో మరి స్వామి దగ్గరికి వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుని స్వామిని సేవించుకునే అలవాటు. స్వామి అలాగే కోరిన వరాలన్నీ ఇచ్చి కొంగు బంగారమై ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా కలిసి ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శివరాత్రి సందర్భంగా మరి నిన్నటి రోజున భారీ ఎత్తున రుద్రాభిషేకాలు, అలాగే నిన్న సాయంత్రం మహాశివునికి శాంతి కళ్యాణం, అలాగే ఈరోజు సోమవారం మరి అన్న సమారాధన, పెద్ద ఎత్తున భోజన ప్రసాద వితరణ. చుట్టుపక్కల ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రసాదం తీసుకుని మరి కృష్ణారావుపేటలో మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర మరి శివరాత్రి సందర్భంగా మరి అన్నదానం కార్యక్రమం చేశారు. మరి కృష్ణారావుపేట ప్రజలందరూ అలాగే ప్రజలందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి అందరికీ జయప్రదం చేయాలని ఈ అన్నదానం చేసిన విరాళాలు ఇచ్చిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా శివరాత్రి అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి చుట్టుపక్కల గ్రామంలోనూ అందరూ కలిసి ఈ శివరాత్రిని ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటామండి. కొన్ని వేల మందికి మనం భోజనాలు అనేది అన్న సమారాధన అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది శివరాత్రి సందర్భంగా. శివరాత్రి కళ్యాణం కానీ శివరాత్రి కానీ కృష్ణారావుపేట గ్రామంలో ఒక పెద్ద పండుగలా చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఈ ఊరి కమిటీ, ఈ ఆలయ కమిటీ ద్వారా సాధ్యమవుతుందండి. దీనికి అందరికీ పెద్దలు వాళ్ళు ప్రోత్సహించిన ప్రోత్సాహం కానీ అవన్నీ మేము మనసులో పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో రుద్రవరం మండలంలో కృష్ణారావుపేటలో వేంచేసి ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా విరివిగా వచ్చి ఈరోజు స్వామివారి ప్రసాదాలను తీసుకోవడం జరిగింది. అట్లాగే రాత్రి కళ్యాణం కూడా జరిగింది. ఆదివారం నాడు రాత్రి కళ్యాణం కూడా జరిగింది. భక్తులందరూ కూడా కొంగు బంగారమే వేంచేసి ఉన్నటువంటి మన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరినీ దీవించి వెళ్ళవేళ్ళ కాపాడాలని చెప్పేసి మనందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.